రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే కాటన్ సీడ్స్ గురించి అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం. సో చాలామంది రైతులు అయితే ఇప్పుడు మనకు ప్రధానంగా వెతుకుతున్న సమస్య ఏంటంటే మనకు ఈ పత్తి సీడ్స్ అనేది ఏవి ఎంచుకోవాలి అనే దాని గురిలో చాలామంది రైతులు నిమగ్నమై ఉన్నారు. సో ఈ వీడియోలో అయితే మనము తక్కువ కాల వ్యవధిలోనే మనకు ఎక్కువ దిగుబడి ఇచ్చే కొన్ని రకాల పత్తి విత్తనాల గురించి అయితే తెలుసుకుందాం. షార్ట్ డ్యూరేషన్ కాటన్ సీడ్స్. సో ఇవి వేసుకోవడం వల్ల మనకు ఈ రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా అయితే మనకు నీటి వసతి ఉన్న బోరు వసతి ఉన్న వాళ్ళు ఈ పత్తి పంట అనేది మనకు ఒక 120 రోజుల్లో పంట అయిపోయి మనకు రెండో పంట వేరుశనగ కానీ మొక్కజొన్న కానీ లేకపోతే ఈ మిరప కానీ ఉల్లి పంట కానీ వేసుకోవడానికి అనుకూలంగా ఉండే కొన్ని రకాల ఒక టాప్ 5 కాటన్ సీడ్స్ని అయితే చెప్తాను, షార్ట్ డ్యూరేషన్కి సంబంధించినవి. సో ప్రతి ఒక్కరైతే మీరు రెండో పంట ఎవరైతే వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇలాంటి సీడ్స్ అయితే ఎంచుకోండి. సో ఎందుకంటే ఏవి పడితే అవి ఎంచుకుంటే మనకు అనుకున్నంత టైంలో అయితే పంట రావు. సో కొన్ని రకాల షార్ట్ డ్యూరేషన్ సీడ్స్ని ఎంచుకుంటేనే మనకు రెండో పంట వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అవేంటో ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరైతే వీడియోని పూర్తిగా అయితే చూడండి. పూర్తి సమాచారం అయితే ప్రతి సీడ్స్ గురించి అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఎంత దూరంలో పెట్టుకోవాలనేది కూడా వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే కాటన్కి సంబంధించి ఇప్పటి నుంచి మనకు వీడియోస్ అనేది నేను తెలియజేస్తూనే ఉంటాను. పెస్టిసైడ్స్ కూడా లేకపోతే సీడ్స్కి సంబంధించి తెలియజేస్తూనే ఉంటాను. సో వీడియోలోకి అయితే వెళ్దాం. సో మనం ఈరోజు కాటన్ సీడ్స్లో షార్ట్ డ్యూరేషన్లో సంబంధించి వీడియోలో వచ్చి తెలుసుకున్నట్లయితే ఒక 5 రకాల సీడ్స్ అయితే చెప్తాను. ఒకే కంపెనీవి కాకుండా వేరు కంపెనీల్లో మనకు షార్ట్ డ్యూరేషన్ దొరికి కొన్ని 5 రకాల సీడ్స్ చెప్తాను. అందులో వచ్చి మనకు మొదటిది వచ్చి ఈ రాశి కంపెనీ కింద స్విఫ్ట్ అండి. సో మనకి స్విఫ్ట్ అనేది మనకు చాలా సంవత్సరాల నుంచి ఫేమస్ అయిన విత్తనంగా దీన్ని అయితే చెప్పుకోవచ్చు. ఇది ఒక షార్ట్ డ్యూరేషన్ క్రాపు. సో మనకు 120 రోజుల్లోనే మనకు పంట అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కాయ సైజు తెలుసుకున్నట్లయితే మనకు మీడియం సైజ్ అయితే లావ్ సైజు ఉంటుంది. సో ఇది వచ్చి మనకు వెయిట్ అనేది కొద్దిగా వరకు తక్కువగా అయినా దిగుబడి అనేది మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గులాబీ రంగు పురుగును అలాగే మనకు రసం పీల్చి పురుగులైన తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగులు కూడా కంట్రోల్లో ఉంటుంది, కట్టడి చేస్తుంది. సో దీన్ని అయితే కూడా మనం వేసుకోవచ్చు. మంచి దిగుబడి అయితే దీని నుంచి కూడా మనం సాధించుకోవచ్చు. సో ఈ రాశి కంపెనీ కింద స్విఫ్ట్ అయినా కూడా వేసుకోండి, మంచి దిగుబడి అనేది తీయవచ్చు. రెండో పంట వేసుకోవడానికి ఇది కూడా అనుకూలమైన విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు. సో ఈ రాశి అయినా ఎవరైనా వేసిన వాళ్ళు ఉంటే కూడా మీకు ఏ విధంగా దిగుబడి వచ్చిందో కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ రాశిలో కాకుండా నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే క్రిస్టల్లో తెలుసుకున్నట్లయితే మనకు షార్ట్ డ్యూరేషన్లో ఈ 369 అనేది మనకు చాలామంది రైతులకు తెలిసిన విత్తనమే. సో CCS 369 ఇది ఒక షార్ట్ డ్యూరేషన్ క్రాప్ కింద అయితే ఇది కూడా మనకు ఉపయోగపడడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం ఈ సీడ్ని అయితే నేను కూడా సాగు చేయడం జరిగింది. రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో. సో ఇది దిగుబడి అనేది ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా కాప్ సెట్ అవుతుందో కూడా మీకు ప్రతి డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. సో ఇప్పటికి నేను ఈ 369 అనేది సాగు చేసి 10 డేస్ అవుతుంది. సో ఈ 10 డేస్ లోపే ఉంది. సో ఇప్పటి నుంచి దానికి సంబంధించి కూడా మీకు తెలియజేస్తూనే ఉంటాను. ఇది కాయ సైజు తెలుసుకున్నట్లయితే మీడియం సైజుగా ఉంటుంది. 120 రోజుల్లోనే మనకు ఇది కూడా పంట కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఈ 369 అనేది కూడా వేసుకోదగ్గ రకమే. ఎవరైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. సో రెండో పంట వేసుకోవడానికి ఇది కూడా అనుకూలంగా ఉంటుంది. గులాబీ రంగు పురుగును కొద్ది వరకు తట్టుకుంటుంది. అలాగే మనకు వివిధ రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, తామర పురుగును కూడా కంట్రోల్ చేస్తుంది. సో ప్రధానంగా అయితే చాలామంది రైతులు ఇంకా ఒక డౌట్ ఏముంటుందంటే నేను చెప్పే సీడ్స్ అనేది ఎలాంటి నేలలో సూటబుల్ అవుతాయి, సో మనకు ఏ నేలలో వేసుకుంటే మంచి దిగుబడి వస్తుందని తెలుసుకున్నట్లయితే ఇది వచ్చి మనకు అన్ని రకాల నేలలో అయితే సూటబుల్ అవుతుంది. సో అన్ని రకాల మనం వర్షాధారంగా కూడా వీటిని సాగు చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీరు రెండో పంట వేసుకోవాలనుకున్న వాళ్ళు బోరు వసతి కింద అయితే ముందుగా సాగు చేసుకుంటే 120 రోజుల్లోనే పంట కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో అన్ని రకాల నేలలో అయితే సాగు అవుతుంది. అలాగే మనకు ఇసుక నేలలో కూడా మనకు చెట్టుకు తక్కువ దూరంలో పెట్టుకుంటే మంచి దిగుబడి అనేది సాధించవచ్చు దీని నుంచి వచ్చి. సో తప్పకుండా అయితే 369 అనేది కూడా సాగు చేసుకోండి. సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ మూడో సీడ్ ఏంటో తెలుసుకున్నట్లయితే మనకు ఈ మైకో వాళ్ళది జంగి అండి. సో మనకు ఈ జంగి అనేది కూడా ఒక షార్ట్ డ్యూరేషన్ క్రాప్ అయితే చెప్పుకోవచ్చు. సో దీన్నైనా కూడా మీరు సాగు చేసుకోవచ్చు. మంచి దిగుబడి అయితే దీన్ని సాధించవచ్చు. సో చెట్టు అనేది గుంపుగా వస్తుంది. అలాగే మనకు మంచి దిగుబడి అయితే సాధించవచ్చు. బరువు కూడా మనకు మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. పత్తి తీసిన తర్వాత బరువు కూడా మంచిగా ఉంటుంది జంగి అనేది. సో ఇది వచ్చి కొద్దిగా మీడియం సైజు గాను లేక లావ్ సైజు గాను ఉండే అవకాశం ఉంటుంది. కాయ సైజు వచ్చి గులాబీ రంగు పురుగును అయితే తట్టుకుంటుంది. అలాగే అన్ని రకాల రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగులను కూడా కంట్రోల్ చేసుకునే విధంగా అయితే ఇది ఉంటుంది.
సో తక్కువ స్ప్రేయింగ్స్ అయితే దీనికి పడే అవకాశం ఉంటుంది. సో దీన్నైనా కూడా మనము వేసుకోదగ్గ రకంగా జంగిని అయితే కూడా చెప్పుకోవచ్చు. సో ఈ జంగి అయినా కూడా ఎవరైనా సాగు చేసి ఉంటే మీకు ఏ విధంగా దిగుబడి వచ్చిందో కూడా తెలియజేయండి. సో మీ కామెంట్ అనేది రైతులకు కూడా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు వేదా కంపెనీ గురించి తెలుసుకున్నట్లయితే వేదాలో వచ్చి మనకు షార్ట్ డ్యూరేషన్ కింద ఒకటైతే సీడ్ అయితే మనకు అవైలబుల్గా ఉంది. అదేంటంటే మనకు వేదా వాళ్ళది ప్లాటినం అండి. సో మనకి ఈ సంవత్సరం ఎక్కువగా సాగు చేస్తున్న సీడ్ ఏంటంటే ప్లాటినం సీడు. సో షార్ట్ డ్యూరేషన్లో ఎక్కువగా ఈ సంవత్సరం సాగు చేస్తుంది స్విఫ్ట్, అలాగే మనకు ఈ వేదా వాళ్ళది ప్లాటినం, అలాగే 369 అనేది ఎక్కువగా సాగు అవుతున్నాయి షార్ట్ డ్యూరేషన్ సీడ్స్లో అయితే. సో ఈ ప్లాటినం అనేది కూడా మనకు మంచి దిగుబడి వస్తుంది. కాయ వచ్చి మీడియం సైజ్ ఉంటుంది. సో ఇది గులాబీ రంగు పురుగును కూడా ఇది కూడా తట్టుకుంటుంది. అన్ని రకాల రసం పీల్చే పురుగులైన తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ వివిధ తామర పురుగులను కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మనకు ప్రధానంగా తెలుసుకున్నట్లయితే ఈ షార్ట్ డ్యూరేషన్లో వచ్చి తెలుసుకున్నట్లయితే మనకు వచ్చి బెనిఫిట్ ఏంటంటే మనకు గులాబీ రంగు పురుగు అనేది వీటికి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే మనకు ఈ గులాబీ రంగు పురుగు ఎందుకు తక్కువగా ఉంటుందంటే ఇది వచ్చి మనకు తొందరగా కాపైతే వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఈ రెండో పంట వేసుకోవడానికి అనుకూలం ఉన్న వాళ్ళు, బోరు వసతి ఉన్న వాళ్ళు దాదాపుగా అయితే మనకు మే 15 నుంచి పంట అయితే పెట్టే అవకాశం ఉంటుంది. మా ఏరియాలో అయితే కర్నూలు ఏరియాలో ఎక్కువగా ఏ పంట అయినా ముందుగానే వేసుకునే అవకాశం ఉంటుంది. దాదాపుగా మా ఏరియాలో ఇప్పటికే 20 నుంచి 25 రోజుల పంటలు అయితే మా ఏరియాలో అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ ముందుగా వేసుకుంటే మనకు రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఈ వీటిలో వచ్చి ప్రధానంగా గులాబీ రంగు పురుగు తక్కువగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇవి ఎర్లీగా కాపు వస్తుంది. మనకు పూత దశ రావడానికి మనకు ఒక 80 రోజుల్లోనే మనకి ఇది పూత పిందెగా మారి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకు తొందరగా కాపు వస్తుంది కాబట్టి మనకు ఈ గులాబీ రంగు పురుగు అనేది మనకు దాదాపుగా ముందు స్థాయిలో అయితే రాదు. మనకు గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా ఉండేది వచ్చి మనకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ దశలో ఎక్కువగా గులాబీ రంగు పురుగు ఉంటుంది. సో అప్పట్లోపే మనకి ఈ పంట అది షార్ట్ డ్యూరేషన్ వేసుకున్న వాళ్ళకి పంట అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో వీటికైతే గులాబీ రంగు పురుగు దాదాపుగా తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని నేను చెప్తున్నాను. సో ఈ విధంగా గులాబీ రంగు పురుగును కూడా గులాబీ రంగు పురుగు నుంచి కూడా ఈ సీడ్స్ ఎంచుకోవడం వల్ల తప్పించుకునే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందువరకు కొద్ది వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది వేద ప్లాటినం అయినా కూడా వేసుకోవచ్చు. ఇది కూడా మనకు 120 రోజుల్లోనే మనకు పంట వచ్చే అవకాశం ఉంటుంది. దీనైనా కూడా వేసుకోండి, మంచి దిగుబడి అయితే దీని నుంచి కూడా మనం సాధించుకోవచ్చు. సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే ఈ న్యూజివీడ్ వాళ్ళదండి. సో మనకి న్యూజివీడ్లో వచ్చి మనకు షార్ట్ డ్యూరేషన్ వచ్చి నవనీత్ అని మనకు అవైలబుల్గా ఉంటుంది. సో మనకి ఈ నవనీత్ అనేది కూడా మనకు షార్ట్ డ్యూరేషన్ క్రాప్ కింద అయితే వస్తుంది. చాలామంది రైతులు అయితే ఈ నవనీత్ వేసిన వాళ్ళు మంచి దిగుబడి వచ్చిందని రైతులైతే మనకు తెలియజేయడం జరిగింది. సో ఈ నవనీత్ అనేది కూడా మనకు తక్కువ కాల వ్యవధిలోనే మనకు 120 నుంచి 140 లోపే మనకు పంట కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇది కూడా మనకు కాయ సైజ్ వచ్చి మీడియం ఉంటుంది. అలాగే మనకు గులాబీ రంగు పురుగును కూడా ఇది కూడా మనకు తట్టుకుంటుంది. సో అన్ని రకాల నేలలో అయితే సూటబుల్ అవుతుంది. దీన్నైనా కూడా మీరు వేసుకోవచ్చు, మంచి దిగుబడి అయితే సాధించుకోవచ్చు. సో ఇవి 5 గాను మనకు మంచి దిగుబడి తక్కువ కాలంలోనే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాల్లో ఈ 5 ది బెస్ట్గా అయితే చెప్పుకోవచ్చు. సో ఈ వేదా వాళ్ళది ప్లాటినం కానీ, లేకపోతే రాశి వాళ్ళది స్విఫ్ట్, అలాగే క్రిస్టల్ వాళ్ళది 369, అలాగే మనకు మైకో వాళ్ళది జంగి. సో ఈ 5 సీడ్స్ కూడా మనకు టాప్ 5 సీడ్స్గా అయితే చెప్పుకోవచ్చు షార్ట్ డ్యూరేషన్లో తక్కువ కాలంలో అయితే. వీటిలో మీరు ఏ సీడ్ ఎంచుకున్నా కూడా మంచి దిగుబడి అయితే సాధించగలరు. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. సో వీటి నుంచి గులాబీ రంగు పురుగు కూడా తక్కువగా ఉంటుంది. సో ఎవరైనా వేయాలనుకున్న వాళ్ళు వేసుకోండి. అలాగే ఈ సంవత్సరం కానీ పోయిన సంవత్సరం కానీ ఈ సీడ్స్ వల్ల ఎంత దిగుబడి సాధించారనేది కూడా తెలియజేయండి కామెంట్ రూపంలో అయితే. సో మరికొంతమంది రైతులకైతే మీ కామెంట్ అయితే ఉపయోగపడుతుంది. వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా కొంచెం వీడియోస్ అనేది ముందు చేస్తూనే ఉంటాను. నాకు ఇంకా కొంచెం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఇంతటితో ముగించడం జరుగుతుంది.